నమస్కారం, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను విఎస్ఆర్ మూర్తి. ఇక డీటెయిల్స్ చూసిద్దాం. పంజాగుట్ట పిఎస్లో విచారణకు హాజరైన రీతూ చౌదరి, విష్ణుప్రియ, విశాఖ మేయర్ మార్పునకు రంగం సిద్ధం. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్, బుడగజంగం కులాన్ని ఎస్సీల్లో చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం. ఆయా అంశాలపై హైదరాబాద్ నుండి కుమార్, అజీం, విశాఖ నుండి వాసు, అమరావతి నుండి శ్రీనివాస్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. వెల్కమ్ టు ఆల్. ముందుగా మనం హైదరాబాద్ వెళ్దాం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు నటి రీతూ చౌదరి హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడంపై రీతూ చౌదరికి 2 రోజుల క్రితం పోలీసులు నోటీసులు జారీ చేయగా ఈరోజు ఆమె విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే యాంకర్ విష్ణుప్రియను పంజాగుట్ట పోలీసులు విచారించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంపై స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ఇటీవల కాలంలోని ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించి తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరిపై కేసులు అయితే నమోదు చేస్తున్నారు. అలాగే వాళ్ళకి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరవ్వాలంటూ కూడా ఇప్పటికే కొంతమంది యాంకర్స్తో పాటు ఇటు సినీ సెలబ్రిటీస్ కూడా ఏదైతే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి సంబంధించి వీసీ సజ్జనర్ ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ద్వారా యువత తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నాయంటూ కూడా ఇటు వీసీ సజ్జనర్ ఒక ట్వీట్ చేసిన నేపథ్యంలోని ఇటు తెలంగాణ పోలీసులు కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్పై ఉక్కుపాదం మోపుతున్నారనే చెప్పొచ్చు. ఇదే తరహాలోని ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళపై వరుసగా కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా సినీ హీరోలు, హీరోయిన్లతో పాటు ఇటు యాంకర్స్తో పాటు యూట్యూబర్స్ అలాగే ఇన్ఫ్లుయెన్సర్పై ఇప్పటికే కేసులు కూడా నమోదైనవి. ఇందులో కొంతమందికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వీళ్ళందరినీ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఏదైతే పోలీసులు కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నోటీసులు జారీ చేసిన తర్వాత మొదటగా చూసుకున్నట్టయితే శేఖర్ భాష అయితే ఈ విచారణకు అయితే హాజరయ్యారు. ఆ తర్వాత ఈరోజు ఉదయం విష్ణుప్రియ అలాగే కొద్దిసేపటి క్రితం రీతూ చౌదరి వీళ్ళిద్దరూ కూడా పంజాగుట్ట పోలీసుల ముందు అయితే హాజరయ్యారు. 2 రోజుల క్రితం వీళ్ళిద్దరికీ కూడా నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా మొదటగా ఈరోజు ఉదయం విష్ణుప్రియ పంజాగుట్ట పోలీసుల ముందు హాజరయ్యారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి ఏదైతే విష్ణుప్రియని పోలీసులు పూర్తిగా విచారించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్లోని విష్ణుప్రియ సుమారు 15 బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినట్లయితే ఆమె అయితే ఒప్పుకోవడం జరిగింది. అలాగే ఒక్కొక్క వీడియోకి 93,000 రూపాయల చొప్పున అయితే ఆమెకు వచ్చినట్లు కూడా ఆమె అయితే చెప్పడంతో కూడా పోలీసులు తను ఇచ్చిన స్టేట్మెంట్ మొత్తం కూడా రికార్డ్ చేశారు. అలాగే తన ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం రీతూ చౌదరి కొద్దిసేపటి క్రితమే పంజాగుట్ట పోలీసులు ఎదుటైతే హాజరైంది. ప్రస్తుతం రీతూ చౌదరి విచారణ అయితే కొనసాగుతుంది. రీతూ చౌదరి ఎన్ని యాప్స్ని ప్రమోట్ చేసింది, అలాగే మరొక పక్క తను ఒక్కొక్క వీడియోకి ఎంత అమౌంట్ తీసుకున్నది అనే దానిపై పూర్తిగా ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. అలాగే మరొక పక్క ఈరోజు ఉదయం ఏదైతే మియాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా కొంతమంది సినీ సెలబ్రిటీలపై ఇప్పటికే కేసులు అయితే నమోదైనవి. ముఖ్యంగా హీరోస్లో చూసుకున్నట్టయితే ఇటు రాణా దగ్గుబాటి అలాగే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండలపై కేసులు అయితే నమోదైనవి. అలాగే హీరోయిన్లో చూసుకున్నట్టయితే మంచు విష్ణు, నిధి అగర్వాల్ ప్రణితులపై కూడా కేసు అయితే నమోదైంది. అలాగే అనన్య నాగెల్లా, అలాగే సిరి హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌదర్య రాజన్పై కూడా ఇప్పటికే కేసులు కూడా నమోదైనవి. అలాగే వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావనీలపై కూడా ఇప్పటికే కేసులు అయితే నమోదైనవి. అలాగే నేహా పతాన్, అలాగే పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్లపై కూడా కేసులు అయితే నమోదైనవి. విష్ణుప్రియ, సాయి, అలాగే భయ్య సన్నీ యాదవ్, నటి శ్యామ్లపై కూడా ఇప్పటికే కేసులు కూడా నమోదైనవి. టేస్టీ తేజ, బండారు శేష సుకృత, అలాగే రీతూ చౌదరిపై కూడా కేసులు నమోదైనవి. వీళ్ళందరిలో కూడా ఇప్పటివరకు కూడా విష్ణుప్రియతో పాటు ఏదైతే రీతూ చౌదరి విచారణకైతే హాజరయ్యారో, అలాగే మరొక పక్క టేస్టీ తేజతో పాటు కిరణ్ గౌడ్ అనే ఒక కానిస్టేబుల్ కూడా విచారణకైతే హాజరయ్యారు. కిరణ్ గౌడ్ అనే కానిస్టేబుల్ కూడా హబీబ్ నగర్ పిఎస్లో అయితే పనిచేస్తున్నారు. అతను కూడా బెట్టింగ్ ప్రమోషన్ అయితే చేశారు. యూనిఫామ్లో అతను బెట్టింగ్ ప్రమోషన్ చేయడంతో పాటు అతనిపై కేసు అయితే నమోదైంది. అతను కూడా ఈరోజు విచారణకైతే హాజరవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడైతే వీసీ సజ్జనర్ ఏదైతే ఒక ట్వీట్ చేశారో అప్పటి నుంచి కూడా ఈ బెట్టింగ్ యాప్స్పై ఒక పెద్ద దుమారమే లేగిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా మొదటగా లోకల్ బాయ్ నానిని అయితే కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హర్ష సాయిపై కూడా కేసు నమోదైంది. ఆ తర్వాత 11 మందిపై కేసులు నమోదైనవి. ముఖ్యంగా ఇది ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తూ వాళ్ళు ఇన్కమ్ సంపాదిస్తున్నారు. అలాగే వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా ఇదే బెట్టింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని అనేక డబ్బులు పోగొట్టుకున్న సంఘటనలు కూడా మనం చాలానే చూసాం. ముఖ్యంగా యువకులు కూడా ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వల్ల ఆ బెట్టింగ్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని అందులోనే అమౌంట్ పోగొట్టుకున్నారు. ఆ అమౌంట్ పోగొట్టుకోవడమే కాకుండా దాన్ని మళ్ళీ కట్టేందుకు కూడా వేరే ప్రైవేట్ లోన్ యాప్స్ నుంచి కూడా అమౌంట్స్ తీసుకోవడం, వాటిని కట్టలేక వాళ్ళు ఏదైతే బెదిరింపులు పాల్పడిన నేపథ్యంలో చాలామంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వీసీ సజ్జనార్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆపేయాలంటూ కూడా ముఖ్యంగా ఒక ట్వీట్ చేసిన నేపథ్యంలోని ఇటు తెలంగాణ పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఇటు హీరోయిన్లతో పాటు ఇటు యూట్యూబర్స్తో పాటు అలాగే ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయ్యారో వీళ్ళందరిపై కూడా ఇప్పటికే కేసులు కూడా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికీ కొంతమంది నోటీసులు ఇచ్చారు. ఇందులో కొంతమంది విచారణకైతే హాజరయ్యారు, మిగతాలో ఇంకా విచారణకైతే హాజరు కాలేదు. అలాగే మరొక పక్క కొంతమంది ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారనే దానిపై పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఈ రోజు చూసుకున్నట్టయితే విష్ణుప్రియతో పాటు రీతు చౌదరి, అలాగే టేస్టీ తేజ, అలాగే కిరణ్ గౌడ్ వీళ్ళందరూ కూడా విచారణకు హాజరయ్యారనే చెప్పొచ్చు మూర్తి. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.